మాట కటువుగా ఉన్నా కానీ మనసు మాత్రం వేదన. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ బర్త్డే సందర్భంగా ఈరోజు దర్శి, అదేవిధంగా చేమకుర్తి, ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పలు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఆమెకు బర్త్డే విషెస్ చెప్పేందుకు కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా ఎందుకంటే తొలితరం రాజకీయాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో నిలదొక్కున్నటువంటి ఫ్యామిలీగా కూడా బూచేపల్లి కుటుంబాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా పేదలకు సహాయం చేయటంలో కూడా బూచేపల్లి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దర్శి కానీ, మళ్ళీ చేమకుర్తి అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కానీ, ఒంగోలు కాన్స్టిట్యున్సీ కానీ, పశ్చిమ ప్రాంతంలో కూడా బూచేపల్లి కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. పెద్దాయన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ప్రజల్లో మమేకమవుతూ కూడా ఆ రాజకీయ ప్రస్థానం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎందుకంటే సుబ్బారెడ్డి రాజకీయ వారసుడిగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శి ఎమ్మెల్యేగా తిరుగులేని మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ప్రకాశం రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటూ వివాదరహితుడిగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మరి 8 కాన్స్టిట్యున్సీల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వైసీపీ క్యాడర్ను, ఎందుకంటే ఇది ఇప్పుడు వైసీపీకి గడ్డు కాలం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో వైసీపీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని కూడా తెలియజేసుకోవచ్చు. బూచేపల్లి ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో ఒక ప్రత్యేకమైనటువంటి మరి చొరవ కూడా ఉందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే బూచేపల్లి వెంకాయమ్మకు జడ్పీ చైర్పర్సన్ రావటంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కృషి చేశారు. అదేవిధంగా ఆమె పదవి చేపట్టిన దగ్గర నుంచి మరి అవినీతి మరకంటని మరి రాజకీయంగా కూడా జడ్పీ చైర్పర్సన్గా కూడా దాదాపుగా మరి ఆమె ప్రస్థానం ప్రారంభమైందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జడ్పీ నిధులతోటి కూడా పలు కార్యక్రమాలను, అదేవిధంగా ఎక్కడైతే డ్రై ఏరియాస్ ఉంటాయో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంకాయమ్మకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత బూచేపల్లి కుటుంబానిదే. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ మరి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెద్దరెడ్డిమ్మగా ఉన్నటువంటి బూచేపల్లి వెంకాయమ్మ గారు రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్కే.